భద్రత మీరు ఉంచండి తండ్రి. మీ పిల్లలకు నాయన మీ మాటలు వివరించిన ఏంటంటే తండ్రి సమయోచితమైన మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. తండ్రి మీ పిల్లలు వాక్యం విని మనసులో భద్రం చేసుకొని మీరుండే మహాలోకాలకి నేను చేరుకునే గొప్ప అవకాశాన్ని తండ్రి మాతో పాటు వింటున్న వీరందరికీ కలిగిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట విన్నపాలు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, కొన్ని మాటలు బైబిల్లోంచి తీసి మీ ముందు పెడతాను. మీరందరూ జాగ్రత్తగా వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈ మైక్ సరిగా పనిచేయట్లేదండి. మీరందరూ మనసుని ఇక్కడే కాన్సన్ట్రేట్ చేయండి. చెప్పే కొద్ది మాటలు కూడా మరి దేవుని మాటలు చాలా విలువైనవి కనుక మీరందరూ మనసులో భద్రం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తాము. బైబిల్ ఎవరైనా తీసుకొచ్చారా? బైబిల్ తీసుకొస్తే చేతులు ఎత్తండి. 1 2 దేవునికి స్తోత్రం. 3 ఉన్నారండి. ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ మీకు అందరికి తెలుసు కదా. మిమ్మల్ని చెప్పే పిలిచి ఉంటారు అందరూ. దీనికి ముందు ఒక సందర్భం జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత కొన్ని ఏళ్ళకి ఇది జరుగుతుంటుంది. ప్రతి స్త్రీ బాలిక దశలో కూడా ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. మీకు ముందు ఏం జరిగిందో మీకు వివరిస్తాను. బైబిల్లో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు, 4-6 వచనాలు కలిపి ఉంటాయి. అవి చదువుతున్నారు చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మీకు ఇక్కడ 2 మాటలు వివరిస్తానండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, చదవండి. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది అంటే భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, గాలి, వీటినన్నిటినీ పంచభూతాలు అంటారు. సృష్టికి మూల కారణమైనవి ఇవన్నీ. జగత్తు అంటే వీటిలోని భాగాలు ఇవన్నీ. ఇవేమి లేక మునుపే జగత్తు పునాది అంటే భూమి నిర్మాణం చేయక మునుపే, ఆకాశం కట్టక మునుపే, వీటినన్నిటికీ మునుపే మనలను కావాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పై వచనం చూడండి, కొంచెం ముందుకెళ్తే మనలను ముందుగా కొంచెం పైకి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఏమండి, అర్థమవుతుందా ఇక్కడ వచనం? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అంటే దేవుడు తన ఇష్ట ప్రకారము దయా సంకల్పము చొప్పున మనలను కావాలని భూమి మీద పెట్టాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? దస్తప్ప కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. దస్తప్ప తన భార్య వలన ఈరోజు భూమి మీదకి
ఈ కాలానికి 2019 సంవత్సరానికి రూపం మన ముందు నిలబడింది. మీరు ఇక్కడ చూడాలి, మీరు అందరు ఇక్కడ చూడాలి. దయచేసి కొద్దిసేపే మీ కాన్సన్ట్రేషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. దస్తప్ప కుటుంబం ద్వారా ఈరోజు రూప భూమి మీదకి వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన రూప ఈరోజు మన ముందు కూర్చుంది. ఇలా కూర్చోడానికి ముందు వీళ్ళని ఎవరికన్నారు? దస్తప్ప తన భార్య రూపను భూమి మీదకి తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారు? వీళ్ళు తీసుకొచ్చారా, మరి ఎవరైనా తీసుకొచ్చారా? ఇవన్నీ ఆలోచించాలి. ఈరోజు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో దేవుడు మనము కావాలని ఏర్పాటు చేసుకున్నాడంట. ఎవరు వింటున్నారా? అర్థమవుతున్నాయి నా మాటలు ఎవరికైనా మీకు? జగత్తు పునాది వేయబడక మునిపే మనమే కావాలని దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు? మీకు చూపిస్తాను కొన్ని వచనాలు. కీర్తనల గ్రంథం 139 వచనం, 139వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయము. నేను పిండమునై 16 వచనం చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఏమండి? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని చూసాయంట. మీరు ఎవరైనా మీ పిల్లల్ని గర్భంలో ఉన్నప్పుడు చూడగలిగారా? ఒకళ్ళు చెయ్యొద్దండి చూసానన్న వాళ్ళు. పాప బాబా అనేది ఎలా తెలుస్తుంది? డాక్టర్ స్కాన్ చేసి చెప్తే తెలుస్తుంది, లేదా పుట్టిన తర్వాత తెలుస్తుంది. బాబు పుట్టాడా, పాప పుట్టిందా? మరి దేవుడు ముందే చూశానని చెప్తున్నాడు. తల్లి గర్భంలో పిండంగా అంటే చిన్న రక్తపు ముద్దగా ఉంటుందండి. లోపల చిన్న రక్తపు ముద్ద ఏమవుతుందో తెలుసా? కొద్ది కొద్దిగా వారానికి ఒక పార్ట్ తయారవుతుంది. అలా ఎన్ని రోజులు ఉంటుంది? 9 నెలలు. 9 నెలలు తల్లి గర్భంలో లోపల బేబీ తయారవుతూ ఉంటుంది. మీరు ఆ పై వచనం చూడండి, 13వ వచనం, 139 కీర్తన 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అంతరింద్రియములు అంటే ఏమనుకుంటున్నారు? లోపల గుండె తయారు కావాలి, లోపల ప్రేగులు తయారు కావాలి, లోపల ఊపిరితిత్తులు తయారు కావాలి, కిడ్నీ వ్యవస్థ తయారు కావాలి, లోపడున్న ప్రతి పార్ట్ తయారు కావాలి. బయటికి మనకు కనబడే ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఈ కంటికి సంబంధించిన ప్రతి పార్ట్ లోపల తయారవుతుంది. బ్రెయిన్లో చిన్న పాటి నరాలు ఉంటాయి లోపల. ఈ నరాలన్నీ కూడా ఈ వ్యవస్థ లోపల తయారవుతూ ఉండాలి. అర్థమవుతుందండి? ఈ శరీరంలో కనిపించే ప్రతి అవయవాలు బయటికి కనబడేవైతే బయటకు కనబడనివి లోపల ఉన్నాయి. వాటి ద్వారానే మనం బ్రతుకుతున్నాం. మీరు భోజనం చేస్తారు కదా, కంటికి కనిపించే ఆహారం, అన్నము, చికెను, దుంపలు, ఆకుకూరలు, ఇవేవైతే ఉన్నాయో లోపల కనబడని మిషనరీ ఒకటి ఉంది, జీర్ణ వ్యవస్థ. అది అరిగిస్తేనే మీరు వేసే పదార్థాలన్నీ లోపలికి వెళ్తాయి. అది పని చేయలేదనుకోండి, మీకు ఏమవుతుందో తెలుసా? ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి పరిగెట్టాలి, తిన్నది అరగకపోతే.
తిన్నది అరిగే విధంగా లోపల పనిచేసే వ్యవస్థను ఒకటి పెట్టాడు. అదే జీర్ణ వ్యవస్థ. ఈ ప్రేగులు ఇవన్నీ కలిపి మీరు ఏ చెత్త వేసినా సరే లోపల గ్రైండర్ ఆడిస్తుంటాయి. అది గ్రైండర్ పని చేయలేదనుకోండి, మీ కాలం అయిపోయినట్లే. ఈ శరీరంలో బయటకు కనిపించి కళ్ళు ఉంటాయి, ఈ నాలుక ఉంటుంది, ఈ పళ్ళు, ఇవన్నీ మీరు చూడగలిగేవి. చూడలేనివి లోపల ఉన్నాయి. అందులో ఒకటి భాగం గుండె. అది కొట్టుకుంటేనే మీరు బ్రతుకుతున్నారనేది భూమి మీద కనిపిస్తూ ఉంటుంది. అది ఒకసారి ఆగిపోయింది అనుకోండి, ఇక లేదు మనకు బ్రతుకు. అదేవిధంగా లోపల కిడ్నీ వ్యవస్థ ఉంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి, కనబడని నరాలు చాలా ఉంటాయి, సన్నని వెంట్రుక వాసి రూపంలో ఉంటాయి ఒక్కొక్క నరం. ఇవన్నీ లోపల దేవుడు పెట్టాడు. ఎలా పెట్టాడో తెలుసా? నా అంతరంద్రియములను కలుగు చేసిన వాడు నీవే. దేవుడు ప్రతి అవయవాన్ని లోపల పెట్టి ఉంచాడు. ఎందుకో తెలుసా? నీవు కావాలని, నీ తల్లిదండ్రుల గర్భం నుంచి నువ్వు బయటకు రావాలని దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. ఎప్పుడు అనుకుంటున్నారు? జగత్తు పునాది వేయబడక మునుపు ఈ భూమి పుట్టలేదు, ఆకాశం పుట్టలేదు, సృష్టిలో ఏది లేదండి. ఏది లేనప్పుడే దేవుడు మిమ్మల్ని కలుగు చేసుకున్నాడు. తెలుసా? మరొక వచనం చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము 4-6 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని. నీవు గర్భము నుండి బయలుపడక మునుపే అంటే నీకు డెలివరీ కాకముందే, నువ్వు గర్భంలో నుంచి బయటికి రాకముందే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. ఏమండి? గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని అన్నాడు దేవుడు. ఎలా అండి? దేవునికి తెలుసు, దేవునికి మాత్రమే తెలుసు. దస్తప్ప దంపతులకి మొట్టమొదటిగా ధాన్యాలను ఇవ్వాలి, రెండవదిగా రూపాన్ని ఇవ్వాలి, తర్వాతగా సంగీతాన్ని ఇవ్వాలి. ఏమంటే మీకు పిల్లలు ఉన్నారు కదా, దేవుడు అనుకుంటేనే మీకు పిల్లలు పుట్టారు. దేవుడు ప్రతిష్ఠిస్తేనే ఈ పిల్లలు వీళ్ళ గర్భం ద్వారా రావాలనుకుంటేనే మీ పిల్లలు మీ గర్భం ద్వారా ముందుకు వస్తున్నారు, బయటకు వస్తున్నారు. నా తల్లిదండ్రులకి దేవుడు ఇవ్వాలనుకుంటేనే నేను పుట్టాను, లేకపోతే నేను పుట్టను. నేను అచ్చు మా నాన్నగారిలో ఉంటాను. ఆయన ఇప్పుడు రాలేదు మీకు చూపించడానికి. మీ పిల్లలు మీ పోలికే కలిగి ఉంటారు. ఎందుకో తెలుసా? దేవుడు మీ రూపాల్లోనే మీ గర్భంలో దేవుడు మీకోసం పెట్టించాడు. అలాగా 9 నెలల రూపం పొందడానికే గర్భంలో బేబీ ఉంటుందండి. ఆ బిడ్డ 9 నెలలు ఎందుకుంటుంది తెలుసా? మీ పోలిక మీ రూపాన్ని ధరించుకొని బయటకు రావడానికి దేవుడు అలా తయారు చేసి పెట్టాడు. 9 నెలలు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఈ అవయవాలు తయారు కావాలి, ఈ శరీరానికి సంబంధించిన రూపం మీరు ఏ కలర్లో ఉంటే ఆ కలర్లోనే రావాలి. వేరే కలర్ వచ్చిందనుకోండి ఎన్ని గొడవలు అవుతాయి తెలుసా? మా నాన్నగారు నల్లగా ఉంటారు, తెల్లగా పుడితే ఏదో జరిగి ఉంటుంది. అందుకనే దేవుడు ఎప్పుడు అలా చేయడు. తల్లిదండ్రులు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలోనే పిల్లలు పుడతారు. మీరు ఒక పాట చూడండి, చాలా బాగుంటుంది. ఈ పాట చూడడానికి ముందు మీరు రెడీ చేయండి. మీకు ఇంకో వచనం చూపిస్తాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 2వ వచనం. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయు
నీకు సహాయం చేయవాడని యెహోవా. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నిన్ను సృష్టించి, ఏమండి, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి మిమ్మల్ని లోపల పుట్టించక మునుపు మీ గర్భంలో పడవేయక ముందు మొదట మీకు మిమ్మల్ని సృష్టిస్తున్నాడు. సృష్టి అంటే ఏమనుకుంటున్నారు? ఈ పెద్ద బిల్డింగ్ చూసారు, ఇప్పుడు మీరు కూర్చున్నారు. ఈ బిల్డింగ్ కట్టడానికి ఇక్కడి నుంచి పిల్లర్లు వేసుకొని రావాలి. ఈ పిల్లర్లు వేయడానికి కింద ముందు మొదటిగా గ్రౌండ్ ఫ్లోర్లో బేస్మెంట్ వేయాలి. ఇంజనీర్కి ఒక ప్లాన్ ఉంటుంది. ఈ బిల్డింగ్ 8 పిల్లర్లతో లేచింది పైకి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. అలాగే మధ్యలో అన్నీ ఉంటాయి, ఆ పక్కన అన్నీ ఉంటాయి, ఆ లాస్ట్కి అన్నీ ఉంటాయి. మొదటగా ఏం చేయాలి? బేస్మెంట్ వేయాలి. తర్వాత గ్రౌండ్ మొత్తం కట్టాలి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్, తర్వాత సెకండ్ ఫ్లోర్, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇలా 3 అంతస్తు. మనం ఇప్పుడు కూర్చున్నది 4వ అంతస్తు. 3 ఫ్లోర్ల బిల్డింగ్ కదా ఇది. ఇంత పైకి రావడానికి ఏం చేస్తారో తెలుసా? మొదట సృష్టించుకున్నారు. ఇలా వేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇంతకు మించి ఇంకో ఫ్లోర్ వేస్తారనుకో ఉండదు, ఇది పడిపోతుంది. అది వాళ్ళకి తెలుసు, ఇంజనీర్కి. ఫస్ట్ దీన్ని ఏం చేశారు? మొదట సృష్టించారు. ఈ భూభాగంలో ఇన్ని పిల్లర్లు వేసి కింద ఇంత బేస్మెంట్ కరెక్ట్గా పెట్టి ఇంత ఎత్తు లేపితే ఈలో నిలబడుతుంది. అలాగేనండి, దేవుడు మిమ్మల్ని మీ గర్భంలో పెట్టక మునుపు మిమ్మల్ని సృష్టించాడు. ఎలాగో తెలుసా? నా పిల్లలకి కాళ్ళు ఇవ్వాలి, ముక్కు ఇవ్వాలి, చేతులు ఇవ్వాలి, నోరు ఇవ్వాలి, అవయవాలన్నిటినీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గర్భంలో, తల్లి గర్భంలో ఈ పెట్టిన అవయవాలు ఉత్పత్తి చెందాలి. పురుషుడి నుంచి ఒక్కటే శుక్రకణం వస్తుందండి. పురుషుడి నుంచి ఒకే ఒక కణం వస్తుంది. ఆ ఒక్క కణము కొన్ని వేల కోట్ల కణాలుగా విభజిస్తుంది తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత. అప్పుడు కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు కళ్ళు వస్తున్నాయి, నోరు వస్తుంది, ముక్కు వస్తుంది, ఈ చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి. ఈ కనబడిన దేహం తయారవుతుంది, కనబడని అవయవాలు లోపల తయారవుతున్నాయి. తెలుసా మీకు? ఇదంతా ఎప్పుడు అనుకుంటున్నారు? ఈ 9 నెలల కాలంలోనే జరుగుతుంది ఇదంతా. మీరు ఈ రూపాన్ని ధరించుకోక ముందు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు, సృష్టించాడు, ప్రతిష్ఠించాడు. దాని తర్వాత జరుగుతుంది 9 నెలల కాలంలో. లోపల ఏ పార్ట్ కావాలి, చెవులు రావాలి. ఒక చేయి లేకుండా పుట్టాడు అనుకోండి, ఒక కాలు లేకుండా పుట్టితే మా భావం చెప్తారా మీరు? అయ్యో దేవుడు నాకే ఎందుకు ఇలా చేశాడంటారు. తల్లిదండ్రులు ఇద్దరు బాగానే ఉన్నారు, అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. ఒక చెయ్యి లేకపోతే ఎలా ఉంటుంది పుట్టిన బాబుకి కానీ పాపకు కానీ? ఇదంతా ఏంటనుకుంటున్నారు? దేవుడు మనిషికి ఇస్తున్న జన్మ రహస్యం. ఎవరు చెప్పరండి, మీరు ఎక్కడ వినరు. బైబిల్ మాత్రమే కరెక్ట్గా చెప్తుంది. నేను చెప్పేవన్నీ బైబిల్లో ఉంటాయి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి తీసి చదువుకోండి, వీలుంటే పెన్ ఉంటే తీసి రాసుకోండి. మీరు చాలా మంది బైబిల్ తీసుకురాకుండా వచ్చారు. దస్తప్ప గారు ఊరికనే ప్రోగ్రామ్ అరేంజ్ చేయలేదు. దేవుని మాటలు ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాడు కనుకనే ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్న వాక్యం వింటున్నారు. ఆ పాట చూడండి, పాట చూసిన తర్వాత మళ్ళీ మీకు కొన్ని మాటలు చెప్తాను. లైట్ ఆగలేదు. ఎల్లో కలర్ తీసి, ఎల్లో కలర్ తీసి.
డాడీ ఏమన్నా నేను సేమ్ నీలాగే ఉంటాను కదా డాడీ ఓకే చెప్పు డాడీ చూసాడు ముందే ఆ దేవుడు అతని తరువాత చూసాడు నీవు చూసాడు ముందే ఆ దేవుడు అతని తరువాత చూసాడు నీవు మురిసిపోతున్నావు నీవు నేను ఆనందపరిచింది ఎవరు మురిసిపోతున్నావు నీవు నేను ఆనందపరిచింది ఎవరు నీకిచ్చింది తన పిల్లల నా దేవుడు నీ పిల్లలు తన పిల్లలని చెప్పాలి నీవు నీకిచ్చింది తన పిల్లల నా దేవుడు నీ పిల్లలు తన పిల్లలని చెప్పాలి నీవు మురిసిపోతున్నావు నీవు నేను ఆనందపరిచింది ఎవరు మురిసిపోతున్నావు నీవు నేను
హలో. అంటే అర్థమైందా పాట? మీ పిల్లలు మీ రూపంలోనే ఎందుకు పుట్టారో తెలుసా? దేవుడు అలా కలిగించాడు. పిల్లల్ని మీ చేతుల్లో ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు? తిరిగి మరలా మీరు దేవుని కోసం ఇవ్వాలి. దస్తప్పకి 3 సంతానం, 3 తీసుకెళ్ళి మరలా తిరిగి దేవుని చేతిలో పెట్టాలి. ఆయన ఒక్కడే అనుకుంటున్నారా? కాదు. మీకు ఇచ్చిన మీ పిల్లలను కూడా దేవుడే ఇచ్చాడు. ఇచ్చిన మీ పిల్లల్ని దేవుని కోసం తిరిగి పెంచాలి. చూపించమంటారు ఈ మాట? కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం. మూడవ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. దేవుడు మీకు పిల్లల్ని గిఫ్ట్గా ఇచ్చాడండి. మీకు పెళ్ళైంది కదా, చాలా మందికి, అందరూ పెళ్ళైన వాళ్ళే. మీ పెళ్ళికి ఎవరెవరో ఏవేవో గిఫ్ట్లు తీసుకొస్తారు. ఒకరు బిందె తీసుకొస్తే ఒకరు కుక్కర్ తీసుకొస్తారు. ఒకరు కుక్కర్ తీసుకొస్తే ఇంకొక వస్తువు తీసుకొస్తారు. ఇంట్లో బంధువులు ఉన్నారనుకోండి, మేనమామలు, చిన్నాన్నలు, పెద్దనాన్నలు, మంచం నేను పెడతాను, ఫ్రిడ్జ్ నేను పెడతాను, ఒక్కొక్కరు ఒక్కొక్కటి పంచుకుంటారు. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మీకు ఇచ్చిన బహుమానాలు. మీకు ఎవ్వరు ఎప్పుడు ఇవ్వలేని బహుమానమే. ఏంటో తెలుసా? గర్భఫలం. అది దేవుడు ఇస్తే మీ చేతుల్లో ఇప్పుడు మీరు ఇలా ఎగరేసి ఆడుకొని పెంచుకొని మీ పోలికలు చూసుకొని మురిసిపోతున్నారు. ఇదంతా ఏంటనుకుంటున్నారు? దేవుడు మీకు ఇచ్చిన బహుమానం. ఈ బహుమానాన్ని మరలా తిరిగి దేవుని కోసం మీరు పెంచాలి. ఎలా పెంచాలో తెలుసా? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఏమండి? దేవుడు కొన్ని మాటలను మీకు వినిపిస్తున్నాడు, మీకు చెబుతున్నాడు. ఈ మాటలన్నీ మీ హృదయంలో ఉండాలి. చదవండి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, నీ త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. చాలండి. మీ పిల్లలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, తిరిగేటప్పుడు, తింటున్నప్పుడు, ఏది చేసినా సరే మీరు ఏం చెప్పాలో తెలుసా? నువ్వు నా కుమారుడు కాదు, దేవుడు ఇస్తే ఈరోజు నువ్వు మా చేతుల్లోకి వచ్చావు అని మొట్టమొదటిగా నేర్పించాల్సిన మాట. మీ పిల్లలు మీకు ఎలా వచ్చారనుకుంటున్నారు? దేవుడు ఇస్తే వచ్చారు, లేకపోతే మీ చేతుల్లో ఉండరండి. పెళ్ళైన చాలా మందికి పిల్లలు లేరు. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడు వాళ్ళకి ఇవ్వలేదు. దేవుడు మీకు ప్రేమించి, నాయన నా పిల్లల్ని మీ పిల్లలుగా పెంచుకోండి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కరు కాదు, 2, 3 కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? పెంచి మరలా తిరిగి దేవుని కోసం వాళ్ళని అప్పచెప్పాలి. మీరు 127 కీర్తన చేయండి మరలా ఒకసారి. దాంట్లో చివరి వచనం ఉంటుంది. 127 కీర్తన 5వ వచనం, 4వ వచనం చూడండి. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు.
ఏమండి, యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఎవరు అనుకుంటున్నారు? మీ పిల్లల్ని దేవుని కోసం పెంచి యవ్వన కాలంలో బాప్తిసం ద్వారా మరలా తిరిగి జన్మింపజేసేటట్లు మీరు చెయ్యాలి. యవ్వన కాలంలో దేవునికి మీ పిల్లల్ని ఇచ్చేయాలి. ఇప్పుడు ఈ దశ అయిపోయింది చూడండి. రూప బాల్య దశ ముగించుకుంది, యవ్వన ప్రాయంలోకి అడుగు పెడుతుంది. ఈ యవ్వన ప్రాయం నుంచి దేవుని కోసం బ్రతకాలనే తపన, ఆలోచన తల్లిదండ్రులైన మీరందరూ పిల్లలకు నేర్పించాలి. ఎప్పటి నుంచి? బాల్యం నుంచి నేర్పించాలి. పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, తిరిగేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే పిల్లలకి ఏం నేర్పించాలి? దేవుని మాటలు నేర్పించాలి. నేర్పించి ఏం చేయాలి? యవ్వన కాలంలో దేవుని కోసం ఇచ్చేయాలి. అది ఇక్కడ ఉన్న మాట. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. మీరు యవన కాలంలో మీ పిల్లల్ని దేవునికి ఇచ్చారనుకోండి, ఒక్కొక్కరు బాణంలా తయారవుతారు. దేని గురించి అనుకుంటున్నారు బాణంగా తయారు చేయమన్నది? కింద ఉంది చూడండి. వారితో తన అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు. అంబుల పొది అంటే బాణాలు పెట్టుకుంటారు చూడండి, దాన్ని అంబుల పొది అంటారు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మముల్లో తన విరోధులతో వాదించుదురు. ఈరోజు సమాజంలో దేవుడు లేడన్న వాడితో మీ పిల్లలు వాదించాలి. దేవుడు ఉన్నాడని నిరూపించాలి. ఏ శాస్త్రం అయితే బైబిల్ను ఒప్పుకోవట్లేదో ఆ శాస్త్రజ్ఞులతో బైబిల్ను గొప్పది అని నిరూపించి మాట్లాడాలి మీ పిల్లలు. అంత మహాజ్ఞానం దేవుడు బైబిల్లో రాసించాడు. దీన్ని మీ పిల్లలకు అలవాటు చేయండి. ప్రతిరోజు ఒక అధ్యాయం చదివించండి. మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మీ పిల్లలను దేవుడు మీకు ఇచ్చాడు దేనికో తెలుసా? ఈ మాటలన్నిటినీ నేర్పించి తిరిగి మరలా తన కోసం ఇమ్మని. కొంతమంది భక్తులను మీకోసం బైబిల్లో చూపిస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటమని ఆయనతో చెప్పగా. చాలండి. ఏమంటే ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాలప్పుడు తల్లిదండ్రులను వదిలిపెట్టేసి యెరూషలేం యాత్రకి అందరితోనే వెళ్ళారు. కుటుంబం అంతా కలిసి వెళ్ళారు. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం యెరూషలేంలో ఉండిపోయారు. యోసేపు, మరియా వీళ్ళందరూ ఊరు తిరిగి ప్రయాణం వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరుగుతుంది అనే సందర్భమే ఇది. పైన ఉంటుంది 42లో ఉంటుంది. యేసుక్రీస్తు కరెక్ట్గా 12 ఏండ్ల ఈడు గలవాడని ఉంటుంది. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు పండుగను ఆచరించుటకు వాడుక చొప్పున వారందరూ యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేమునకు వెళ్తే యేసు పండుగ అయిపోయింది. యేసుక్రీస్తు వారు అక్కడ ఉండిపోయారు. తల్లిదండ్రులు ఇతను మర్చిపోయి 3 దినాల ప్రయాణం చేసుకుంటా ఊర్లన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? కింద చదవండి 46. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా. ఏమండి, యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? 3 దినాల నుంచి బోధకులతో కూర్చుండి వారి మాటలను వింటూ వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ వాళ్ళకి ఏదైనా తెలియకపోతే ఏ వయసులో సమాధానం ఇస్తున్నాడు? 12 ఏండ్ల ఈడు వయసు నుంచే
జవాబులు ఇస్తున్నాడు, వాళ్ళకి ఏదైనా తెలియకపోతే చెబుతున్నాడు, వాళ్ళు ఏదైనా చెప్తే నేర్చుకుంటున్నాడు. యేసుక్రీస్తుకి ఎన్ని సంవత్సరాలప్పుడు ఇదంతా జరుగుతుంది? 12 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మీ పిల్లల్ని ఏ సంవత్సరం నుంచి దేవునికి ఇచ్చేయాలి? మీరు చిన్నప్పటి నుంచి వాక్యం వేశారనుకోండి, పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోవడం ఉంది. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం. చిన్నప్పటి నుంచి వాక్యం వేయలేదనుకోండి, ఇప్పటి నుంచి అయినా ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం ఇక్కడ అందరు చిన్నపిల్లలతోనే మీరు అందరూ వచ్చి కూర్చున్నారు. దేవుని కోసం పెంచడానికి, దేవునిలో పెంచడానికి పరితపించండి. మీ ఆలోచనలు సరిదిద్దుకోండి, మార్చుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో ప్రమాదకరమైన దినాలు వచ్చాయి. ప్రస్తుతం కూడా అలాగే ఉన్నాయి. ఆడపిల్లల బయటికి పంపించాలంటే చాలా భద్రత ఉండాలి. ఎవరైనా తోడు పంపించి తీసుకొని వెళ్ళి తీసుకొని రావాలి. లేకపోతే బయట దారుణాలు తెలుసు కదా మనకి, ఎంత ప్రమాదవశాత్తుగా జరుగుతున్నాయో. ప్రతిరోజు న్యూస్లో చూడటమే, ప్రతిరోజు పేపర్లో చూడటమే. ఎందుకు ఈ వ్యవస్థ ఇలా మారిపోయింది అనుకుంటున్నారు? దేవుని మాటలను బాల్యం నుంచి నేర్పించకపోవడం వల్లనే. అందుకనే మీరు ఇక్కడ కూర్చున్న వారు చాలా మంది గొప్ప వాళ్ళండి. ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారంటే దేవుడు మీకే వినిపించాలనుకున్నాడు. మీ పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచండి. ఇంకొక మాట చూపిస్తాను. యేసుక్రీస్తు వారు 12 ఏళ్ల నుంచే ఉంటే ఇంకొక వ్యక్తి బాలుడిగా ఉన్నప్పటి నుంచే ఉన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. సమూయేలు ఎప్పటి నుంచి పరిచర్య చేస్తున్నాడండి? బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడు? దేవుని కోసం పరిచర్య చేస్తున్నాడు. తల్లి ఎప్పుడు వదిలేస్తుంది అనుకుంటున్నారు? మొదటి అధ్యాయం 23వ వచనం చూడండి. మొదటి అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో చెప్పెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను. ఏమండి, సమూయేలు పుట్టినది మొదలుకొని పాలు త్రాగడం దగ్గర నుంచి కూడా ఎక్కడున్నాడు? దేవుని మందిరంలోనే ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? ఆ తల్లిదండ్రులకు అర్థమైంది, ఇచ్చిన ఈ కుమారుడు మా కుమారుడు కాదు. ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. తిరిగి మరలా ఎక్కడ ఇవ్వాలి? దేవుని కోసం ఇచ్చేయాలి. అలా ఇచ్చేయాలనుకున్న సమూయేలు తల్లిదండ్రులు బాల్యం నుంచి కూడా దేవునిలో వదిలేశారు. అందుకనే 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మొట్టమొదటి వచనంలోనే రాశాడు. ఏంటో తెలుసా? బాలుడైన సమూయేలు. యేసుక్రీస్తుకి ఎన్ని ఏళ్ల నుంచి చదువుకున్నారు మీరు? 12వ ఏట కనబడ్డాడు మీకు తెర మీద. అంతకు ముందు నుంచే నేర్చుకుంటూ ఉన్నాడు. అందుకే ఇంక కొంచెం ముందుకు తీసుకొచ్చాను. బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఒక తల్లి ఒక కుమారుడికి ఏం నేర్పించింది? దేవుని కోసం పరిచర్య చేయాలని నేర్పించింది. మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అనుకుంటున్నారు? చరిత్రలో జరిగిపోయిన రుజువులు ఇవన్నీ. ఆనాడు ఆ కాలంలో ఉన్న తల్లిదండ్రులు పరిశుద్ధులు అలా పెంచారు తమ పిల్లల్ని. ఈరోజు టీవీ ముందు కూర్చోబెట్టి పోగో చూపిస్తున్నారు, డిస్నే చూపిస్తున్నారు, ఇంకేవేవో ప్రోగ్రామ్స్ చూపిస్తున్నారు. కార్టూన్లని అవని ఇవి అయిపోయిన తర్వాత జబర్దస్త్ అని, ఆ షో అని, ఈ షో అని, ఇవే కదండి ఈరోజు టీవీలో. ఇంకేమైనా ఉందా? పిల్లలు బాగుపడడానికి ఒక షో చూపించండి నాకు. మీ పిల్లల భవిష్యత్తు మార్చే షో ఒక్కటి టీవీలో వస్తూ చూపించండి. నేను ఇక్కడి నుంచి దిగి వెళ్ళిపోతాను. మీ పిల్లల బంగారు భవిష్యత్తు చేయడానికి ఇది ఒక్కటేనండి, దేవుని వాక్యం. దీన్ని మీ పిల్లలకి ప్రతిరోజు చదివించండి. భవిష్యత్తు ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. కొంచెం ముందుకెళ్దాం.
సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ముగించేస్తాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏమండి, పెద్దవాడైనప్పుడు అనే దగ్గర ఒక్కటనే నెంబర్ ఉంటుంది బైబిల్లో. చూడండి, ఒక్కటనే నెంబర్ దగ్గర ఏముంటుందో తెలుసా? వృద్ధుడైనప్పుడు. బాలుడుగా ఉన్నప్పుడు దేవుని మాటలు నేర్పిస్తే ఎప్పటి వరకు తొలగిపోడంట? వృద్ధుడైనప్పుడు వరకు కూడా తొలగిపోడు. అంటే నేను ఈ పని చేయకూడదు, దేవునిలో ఉన్న నేను, దేవుని కోసం పెరుగుతున్న నేను, దేవుని కోసం బ్రతకాలి గనుక చెడు మార్గం వైపు వెళ్ళకూడదు, సినిమాలు చూడకూడదు, సిగరెట్ త్రాగకూడదు, మందు త్రాగకూడదు, అమ్మాయిల వైపు చూడకూడదు, విచ్చలవిడి వ్యవహారాలను మనకు పనిచేయవనే లైన్ ఎప్పుడైతే వేస్తామో మన పిల్లలకి, దాని నుంచి తొలగిపోకుండా బయటికి వెళ్ళడు. ఎప్పటి వరకు? వృద్ధాప్యం, చనిపోయే కాలం వచ్చేంత వరకు కూడా పిల్లలు అలాగే పెరుగుతారండి. అప్పటికి మీరు ఉండరు చూసుకోవడానికి. మీరు చనిపోతారు. మీరు చనిపోయినా మీ పిల్లలు ఎలా బ్రతుకుతారు? దేవుని కోసం బలంగా నిలబడిపోతారు. ఏమండి, ఈ రోజుల్లో వృత్తులు చిన్నపిల్లల్ని రేపు చేయట్లేదా? ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు ఇదంతా? వాడు వృద్ధుడైనప్పుడు చెడిపోయాడు. ఎప్పటి నుంచి? బాలుడుగా ఉన్నప్పటి నుంచే చెడిపోయాడు. పెద్ద అయినాక ఎవరు చెడిపోయారు? మొక్కే వంగనేది మానే వంగన సామెత విన్నారా మీరు? మొక్కగా ఉన్నప్పుడే దీన్ని వంచాలి, వంచకపోతే పెద్ద అయిన తర్వాత అది వంగదని దాని మాట, దాని అర్థం. ఇప్పుడే మీ పిల్లలకి నీతి వాక్యాలు చెప్పండి, మంచి మాటలు చెప్పండి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయంటే ఇదిగో ఈ 66 పుస్తకాలని బైబిల్ గ్రంథంలో ఉంటాయి. ఇవన్నీ మీ పిల్లలకి నేర్పించాలి. ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఇవన్నీ దేవుని మాటలు. ఇవన్నీ మీరు నేర్పించారనుకోండి, వృద్ధుడైనప్పుడు అంటే ముసలివాడైపోయినంత వరకు కూడా మనసులో అలా పెట్టుకొని బ్రతుకుతారు. మరొక మాట చూడండి, చివరి మాట చూడండి, 17:22. దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటినే ఉండాలి. జీవితంలో ఏ రోజు పక్కన పెట్టినా ఆ రోజు మీకు దేవుని దగ్గర ఆబ్సెంట్ ఉంటుంది. ఈ రోజు నా దగ్గరికి రాలేదని. మీరు మీ బ్రతుకుల్లో ఏ ఒక్కరోజు దీన్ని పక్కన పెట్టినా సరే, ఇప్పటివరకు చదివి ఉండకపోవచ్చు, ఈ రోజు నుంచైనా చదవండి. మీ పిల్లల చేత చదివించండి. మీ బ్రతుకులను మార్చుకోండి. దేవుడు ఇచ్చిన పిల్లలు తిరిగి మరలా దేవునికి ఇవ్వాలి. ఇవ్వలేదనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో మీరు తర్వాత చూస్తారు ఒక పాఠద రూపంలో. ఎప్పటి వరకు చదవాలి? ఇప్పుడు బ్రతికే దినాలన్నీ 80 సంవత్సరాలు బ్రతుకుతారా? 90 సంవత్సరాలు బ్రతుకుతారా? 65 వరకే బ్రతుకుతారా? 70 ఏళ్ళ జీవితకాలం బ్రతుకుతారా? మీరు బ్రతికే జీవితకాలం అంతా ఈ పుస్తకాన్ని, ఈ బైబిల్ని, 66 గ్రంథాలని చదువుతూ మీరు జీవితాన్ని ముగించాలి. ఒకవేళ అలా లేదనుకోండి, మీ పరిస్థితులు, మీ బ్రతుకులు పరలోకానికి వెళ్ళకుండా నేను బంద్ చేస్తాను. మీరు చేసిన ప్రతి
మహానిర్మాణమైన మానవ దేహం వెనుక మాత్రం ఎవ్వరూ లేరంటూ తన అజ్ఞానాన్ని ప్రకటించింది. మానవ నిర్మాణాలే ప్రపంచ వింతలు కాదు, మానవ దేహమే ఈ ప్రపంచానికి ఒక వింత. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం, నీవేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం, నవమాసాన్ని కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవుడి సంకల్పం. నవమాసాన్ని కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవుడి సంకల్పం. నీవేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం, నీవేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడు నిర్మాణం. నీ తల్లి గర్భం అది ఓ చిన్ని సంద్రం, ఆ సంద్రంలో చేశాడు నిర్మాణం. గుర్తించారా ఏ రోజైనా నీ తల్లి కష్టం, గమనించారా ఏ నాడైనా తనకున్న ఇష్టం. గుర్తించారా ఏ రోజైనా నీ తల్లి కష్టం, గమనించారా ఏ నాడైనా తనకున్న ఇష్టం. ఏదేదో చేసేస్తావు, ఏంటేంటో వెతికేస్తావు, వెతకాల్సిన దేవుణ్ణేమో వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేస్తావు. నీవేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం, నీవేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. సుందరి చిత్రం, ఏ చిత్రకారుడికి ఉంటుంది నైపుణ్యం. ఏంటి ఈ దేహం చిత్రిందవరి శిల్పం, ఏ సైంటిస్టుకి ఉంటుంది విజ్ఞానం. ఈ లోకంలో నీకెన్నుందా కాలం అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఈ లోకంలో నీకెన్నుందా అల్పకాలం అనుకుంటే సిద్ధంగా ఉంది నీకై పరలోకం. ఎక్కడి నుంచి వచ్చేశాను, ఎటువైపు వెళ్ళిపోతున్నావు, వెళ్ళాల్సిన స్వర్గాన్నేమో వెయిటింగ్ లిస్ట్ లో చేశాను. ముందేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం, ముందేమో అందం తరువాత అవుతుందది పిండం. జన్మించాకే చూస్తావు బ్రహ్మాండం. నవమాసాన్ని కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవుడి సంకల్పం. నవమాసాన్ని కష్టం అనుకుంటుంది ఈ లోకం పుట్టక ముందే ఆ దేవుడి సంకల్పం. కుటుంబం పాట రెడీ చేయాలి.
మీ జన్మ వెనకాల ఎవరికి సంకల్పం ఉందో తెలుసా? దేవుని సంకల్పం. నవమాసాలు కని గర్భంలో పెంచడమే తల్లి కష్టం అనుకుంటుంది. ఆ కష్టం వెనుక దేవుడు ఎంతో కష్టపడ్డాడు మిమ్మల్ని, మీ పిల్లల్ని గర్భంలో పెట్టడానికి. ముగించేసాను, అయిపోయింది. మీరు ఎవరు కంగారు పడకండి. మరొక పాట చూడండి. మీ పిల్లల్ని దేవుని కోసం ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వచ్చే పాట. దీని తర్వాత మీకు ప్రేయర్ చేస్తాను, ముగించేస్తాను. ఎప్పుడు తిండి గోలేనకి కనీసం గంట సేపు ఆగలేరా? తాక్కుంటూ కూర్చుంటే రాత్రంతా కూర్చుంటారు తిండి గోల. ఇలాంటి జవాబు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు, లేకుంటే ఎప్పుడంతే తిండి గోల. కొంచెం ఫార్వర్డ్ చేయండి. చాలు వచ్చాయి. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే, పక్షులే, జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషిని ఎంత తెలిసినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికి వారి పరలోకం. తన పిల్లలు రారంటే అది నరకం. ఎవ్వరికి వారి పరలోకం, తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలు పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు.
కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెళ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు, పెళ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నేను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. ఈ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నువ్వు బహు కుటుంబమే. హలో పిల్లరా, పాట అర్థమైంది అందరికీ? భూమి మీద ఉన్న కుటుంబాలన్నీ దేవుని కుటుంబాలే. ఒక కుటుంబం మాత్రమే ఆ కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళింది, అదే నోవహు కుటుంబం. ఈరోజు దస్తప్ప కుటుంబం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాటలు పలికించింది. ఒక తిమోతి కుటుంబం, ఒక రవి కుటుంబం. ఈ కుటుంబాలన్నీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం చేరాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆ కుటుంబంలో మీ పిల్లలు మీరు అందరు కలిసి ఉండాలి. అలా ఉండడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే చూశారు కదా ఈ పాట ఎలా ఉందో, అలాగే ఉంటాయి మన బ్రతుకులన్నీ కూడా. భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే, కానీ దేవుని కోసం బ్రతకాలి. దేవుని కోసం ఈ జీవితాన్ని ఇవ్వాలంటే 26 గ్రంథాలను పట్టుకొని చదువుకోవాలి. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ పిల్లలమైన నీకు తండ్రి, ఈ మాటలనైనా మేము వివరించుంటుండగా తండ్రి, వినుచున్న మీ పిల్లలు వాక్యం విని మోసపోకుండా వారి బ్రతుకుల్లో తండ్రి ఈ మాటలనైనా మనసులో ఉంచుకొని బ్రతికే జీవితకాలం అంతట్లోనైనా మీకోసం బ్రతుకుతూ వారి పిల్లలనైనా మీకోసం బ్రతికించడానికి మీరు రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ తండ్రి మీరున్న మహాలోకాలకు చేరే గొప్ప భాగ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మీ పిల్లలైనా ప్రాంతం నుంచి మరలా తిరిగి వెళ్తుండగా తండ్రి మీ సన్నిధిని కాపుదలలో ఉంచండి తండ్రి. ఈ ప్రార్థన విన్నపాలైనా యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ಗಾಯಪುಗಳ ಕೊಡ್ರಿ ಪೈಗೆ